హలో వ్యూవర్స్, నేను మీ మహేష్ కాస్ ఫిన్టెక్ ప్రొపరేటర్ని మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కార్ లోన్స్ అన్నమాట. కార్ లోన్స్ వచ్చేసి మనం 2-3 టైప్స్ చేస్తాం. వెహికల్ పర్చేజ్ చేసుకున్నప్పుడు ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి చేసేదాన్ని పర్చేస్ అంటారు. తన వెహికల్కు తనే లోన్ తీసుకునేదాన్ని రీఫైనాన్స్. ఒకవేళ వేరే బ్యాంకులో కొత్త కారు కొన్నప్పుడు ఒక బ్యాంకులో లోన్ తీసుకొని ఆ బ్యాంక్ నుంచి 12 మంత్స్ కారు 18 మంత్స్ కంప్లీట్ అయినప్పుడు ఇంకో బ్యాంకు మార్చుకోవడమే ఎక్స్టర్నల్ బీటీ టాప్అప్. సేమ్ బ్యాంక్స్లో లోన్ ఉంది, ఫర్ సపోజ్ హెచ్డిఎఫ్సిలో లోన్ తీసుకున్నారనుకోండి, అది ఇంటర్నల్ టాప్అప్. సో ఏ బ్యాంకులో అయితే లోన్ ఉందో అదే బ్యాంకులో లోన్ తీసుకుంటే మళ్ళీ లోన్ కావాలనుకుంటే ఇంటర్నల్ టాప్అప్ అవుతుంది. ఎందుకు ఇంటర్నల్ టాప్అప్ చేసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ ఇంటర్నల్గా కారు కొనుక్కున్నప్పుడు మీరు కార్ పైన 85% మాత్రమే తీసుకొని ఉంటారు. సో మీ కార్ వాల్యూ 100 రూపీస్ అనుకుంటే మీరు అందులో 85 రూపీస్ మాత్రమే తీసుకొని ఉంటారు. ఇక్కడ మీకు కార్ వాల్యూ మీద 85% వస్తుంది, 15% మీరు డౌన్ పేమెంట్ కడతారు. కానీ మేము ఏమేం చేస్తాం, ఇంటర్నల్ టాప్అప్ అంటే మీరు కార్ వాల్యూ 10 lakhs అప్పుడు 8,50,000 తీసుకుంటే, ఫర్ సపోజ్ 10 lakhs తీసుకున్నారనుకోండి, మేము 150% చేస్తాం అన్నమాట. 150% అంటే కార్ వాల్యూ మీద 50% ఎక్స్ట్రా. సో కార్ వాల్యూ 10 lakhs అయితే మనం 15 lakhs అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో చాలామంది అడిగే క్వశ్చన్ వచ్చేసి, మా కార్ వాల్యూ అంత ఉండదండి, 10 లక్షలు ఉంటుంది మా వాల్యూ, వెహికల్ వాల్యూ. సో మీరు 15 లక్షలు ఎలా ఇస్తారు అని ప్రతి ఒక్కరు అడుగుతారు. మీరు నమ్మరు కూడా. కస్టమర్లు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, సార్ మీ కార్ వాల్యూ పైన 150% చేస్తాం, 200% చేస్తాం, 150% చేస్తాం, 160% చేస్తామని మీకు అందరూ చెప్తూ ఉంటారు. కానీ మీరు ఎలా వస్తుంది, నా కారు 10 లక్షలు కదా, 15 లక్షలు ఎలా వస్తుంది, 20 లక్షలు ఎలా వస్తుంది అంటే, దాని బేసిక్ పాలసీ కార్ లోన్లో ఉండే బ్యాంక్ టు బ్యాంక్ పాలసీ. ఒక బ్యాంక్లో మీరు కట్టిన మీ సిబిల్ చూస్తాం, ఆ రీపేమెంట్ చూస్తాం. సో ఇయర్లీ బౌన్స్లు చేస్తున్నారా, మీ ఇన్కమ్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ఇది ప్రాసెస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలామంది మీకు మార్కెట్లో ఫ్రాడ్ చేస్తున్నారు. ఏంటంటే మీకు పర్సంటేజ్ 8% ఫ్లాట్ 8% అని చెప్తున్నారు. మీరు ఫ్లాట్ 8% అనుకొని లోన్ తీసుకుంటున్నారు. సో మీకు ఐఆర్ఆర్ డిమినిషింగ్ రేట్ అనేది ఎవరు చెప్పట్లేదు. బట్ నేను జెన్యున్గా చెప్తాను కూడా జెన్యున్గా. మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, సో మీరు మీకు వేవర్స్ వస్తాయి, మీకు ఏ బ్యాంక్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు మీకు లోన్ వస్తుంది. ఆ జాబ్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఇన్ కేస్ సాలరీ అనుకోండి మీరు. సో మీ ప్రొఫైల్ ఎక్కడ సెట్ అవుతుంది, మీకు అప్లికేషన్స్ ఉన్నాయి, ఎలా ఉందని చెప్పేసి చెక్ చేసి బ్యాంక్లో ఫిట్ అవుతుంది, మీకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకేనా. 16 యూజ్డ్ కార్ లోన్లో 12 to 17% రేట్ ఉంటుంది యాక్చువల్గా. సో ఈ రేట్లో ఏది ఇవ్వాలనేది, ఎంత ఇవ్వాలి మీ ప్రొఫైల్ని బట్టి అది నేను డిసైడ్ చేస్తాను. సో బ్యాంకర్సే కాదు, మనం కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకు నేను మీ ప్రొఫైల్ చెక్ చేసుకొని ఎంతవరకు అప్రూవల్ తీసుకోవాలో అంతవరకు తీసుకోవచ్చు. బయట చెప్పేది ఫ్లాట్ 8% మీన్స్ డబుల్ 16% అవుతుంది. సో 16% లోన్ తీసుకొని ఫస్ట్ చెప్పేటప్పుడు 8 చెప్పారు కదా, నేను ఆ ట్రాక్ చెక్ చేసుకుంటే 16 వచ్చింది కదా అని మీరు బాధపడుతూ ఉంటారు. సో అలాంటి ఏం లేకుండా మీకు ఎంతైతే అప్రూవల్ వచ్చిందో ఐఆర్ఆర్ డిమినిషింగ్ రేట్లో నేను మీకు చెప్తాను. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ మెయిల్కి మెయిల్ చేయండి, లేదంటే ఆ నెంబర్కి కాల్ చేయండి, నేను ఫ్రీగా మాట్లాడతాను. సో నేను చేసే పనే అది.